సాల్వ్ మ్యాథ్ విత్ శరత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అండ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. అందులో ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనకి పార్ట్ బై పార్ట్, దట్ మీన్స్ ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ అనేటువంటి విషయాన్ని చెప్తుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో మనకి డిఈ అనే ఒక ప్యారల్ లైన్ విచ్ ఈజ్ ప్యారల్ టు బీసీ డ్రా చేసినట్టయితే ఫస్ట్ పార్ట్ ఏడి బై సెకండ్ పార్ట్ డిబి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ ఏఈ బై సెకండ్ పార్ట్ ఈసీ. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని మనకు తెలుస్తుంది. అయితే ఆ థియరం మీద బేస్ అయినటువంటి ఈ రూల్ మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ 1 సంగతి చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ 1 పరిస్థితిని చూద్దాం. Okay, in triangle ABC, DE is parallel to BC and AD by DB is equal to 3 by 5. That means ratio icharu AD by DB ki. So given that AD by DB is equal to 3 by 5 and AC is given 5.6 centimeters. Total length of side AC is 5.6 centimeters. Then find AE. మనకి AE పార్ట్ ఎంతుందో మనకి తెలియాలి. సో AE అనేది from basic proportionality theorem what we know is from basic proportionality theorem we know that AD by DB is equal to AE by EC. So that means AD by DB is given that 3 by 5. That means AE by EC is also equal to 3 by 5. So AE 3 parts untundi. So AE is 3 parts and EC is 5 parts. That means total AC lo manaki 8 parts ఉన్నట్టు అర్థం మనకి. కాబట్టి మనకి లెంత్ ఆఫ్ ఏఈ కావాలంటే మనకి ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ మొత్తం 3 పార్ట్స్ ఉంది ఏసీలో. కాబట్టి 3 అవుట్ ఆఫ్ టోటల్ 8 పార్ట్స్ ఆఫ్ ఏసీ, 3 by 8 ఆఫ్ ఏసీ. సో మనకి తెలుసు మ్యాథమెటిక్స్లో ఆఫ్ అంటే మల్టిప్లై చేయాలి. సో 3 by 8 ఇంటూ ఏసీ లెంత్ 5.6. సో 8 5.6లో సో 856లో 7 టైమ్స్. సో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ వేసుకుందాం మనం. దట్ మీన్స్ 0.7. సో 3 into 0.7 విచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైనల్ ఆన్సర్ మనకు వచ్చేసింది. సో 3 7s are 21. పాయింట్ ఉంది కాబట్టి మధ్యలో పాయింట్ పెట్టిన 2.1 సెంటీమీటర్స్. సో ఏఈ వాల్యూ 3.1 సెంటీమీటర్స్ అని మనకి తెలుస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాల్యూ ఈసీ వాల్యూ అడగలేదు మనకి ప్రాబ్లంలో. ఒకవేళ ఫర్దర్గా ఈసీ అడిగితే ఏం చేయాలి మనం? సో ఈసీ ఈజ్ 5 పార్ట్స్ కాబట్టి ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5 by 8 ఇంటూ ఏసీ వాల్యూ 5.6. కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ 8 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5.7 దట్ మీన్స్ 3.5 సెంటీమీటర్స్. సో ఇలాగైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈసీ వాల్యూ. ఆర్ ఇంకా చాలా సింపుల్ వే ఉంది మీకు తెలిసినట్టయితే. ఈసీ మీన్స్ ఈసీ కావాలంటే చాలా సింపుల్ చేయొచ్చు మనం. ఏసీలోంచి ఏఈని తీస్తే సరిపోతుంది. ఏఈ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఏసీ వాల్యూ 5.6 మైనస్ ఏఈ వాల్యూ 2.1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. మనకి ఈసీ వాల్యూ అడగలేదు, బట్ ఒకవేళ అడిగినా మనం సింపుల్గా ఇలా చేయొచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఏఈ వాల్యూ ఎలా వచ్చిన విషయం మీకు అర్థమైంది కదా. ఏఈ 3 పార్ట్స్ ఉంది, ఈసీ 5 పార్ట్స్ ఉందని అర్థం. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 3 by 5 అంటే అర్థం ఏంటంటే అది. సో 3 పార్ట్స్ అండ్ 5 పార్ట్స్. సో ఏఈ కావాలి కాబట్టి 3 పార్ట్స్ అవుట్ ఆఫ్
టోటల్ పార్ట్స్ మనం ఏసీలో 3 పార్ట్స్ 5 పార్ట్స్కి వెళ్తే 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3/8 చేయాలి మనం ఆఫ్ ఏసీ. ఓకే, కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్ ఎలా వచ్చిన విషయం మీకు అర్థమైన విషయమే. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చేసాం మనం. సో ఇదే విధంగా మనం సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్ కూడా చూద్దాం మనం. సో సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్ విషయానికి వచ్చేసరికి ఓకే, సెకండ్ ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విల్ మేక్ డిఈ ప్యారలల్ టు ఏబి ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఎక్స్ వాల్యూ ఎంత అయితే డిఈ ఏబికి ప్యారలల్గా ఉంటుంది అని అడగడం జరిగింది మనకి. కాబట్టి ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం మనం. సో డిఈ ప్యారలల్ టు ఏబి అవ్వాలంటే సో ఫర్ డిఈ ప్యారలల్ టు ఏబి, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెకండ్ ప్రాబ్లం కాదు ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం మనం డూ దిస్లో. సో ఫర్ డిఈ ప్యారలల్ టు ఏబి బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, సో ఇక్కడ మనం చూసినట్టయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను మీకు, వెర్టెక్స్ నుంచి మొదలు పెట్టాలి మనం. సో వెర్టెక్స్ నుంచి మొదలుపెట్టినప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని ఈ విధంగా రాస్తాం మనం. సో సిడి బై డిఏ, సో సిడి బై డిఏ ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఈబి. సో సిడి ఎంత అనే విషయం మనం ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఫ్రమ్ ద ప్రాబ్లం it is given that CD equal to x plus 3 and AD is given by 8x plus 9 and BE is given by CE is given by x. అంటే మనకు కావాల్సిన ఆర్డర్ రాసుకుంటున్నాం మనం. BE is given by 3x plus 4. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో ఫ్రమ్ 1, సో CD by DA, దట్ మీన్స్ CD మీన్స్ x plus 3 by DA అన్న AD అన్న ఒకటే 8x plus 9 ఈజ్ ఈక్వల్ టు, సో CE by AB, CE means x by AB means EB means 3x plus 4. సో నెక్స్ట్ స్టెప్ మనం పక్కన వేద్దాం. మీరు చూసినట్టయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనం. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3x by 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో x plus 3 into 3x plus 4, అలాగే 8x plus 9 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే, సో x plus 3 into 3x plus 4 is equal to x into 8x plus 9. సో మల్టిప్లై చేద్దాం మనం. ఫస్ట్ x తీసుకుందాం. సో x తోటి మనం 3x మల్టిప్లై చేయాలి, అలాగే x తోటి 4ని కూడా మల్టిప్లై చేయాలి. సో x into 3x, 3x square, x into 4, 4x. నెక్స్ట్ ఈసారి 4 తీసుకుందాం మనం. 4 తీసుకుని సెకండ్ టర్మ్ 3 తీసుకుందాం మనం. 3 తోటి 3x మల్టిప్లై చేద్దాం, ఈ 3 తోటి నెక్స్ట్ టర్మ్ 4ని మనం మల్టిప్లై చేసి ఆన్సర్ వేద్దాం మనం. ఓకే, సో 3 into 3x 9x ప్లస్ 3 4s 12 ఈజ్ ఈక్వల్ టు, అలా ఇక్కడ x తోటి 8x మల్టిప్లై చేయాలి, x తోటి 9 కూడా మల్టిప్లై చేయాలి. సో x into 8x, 8x square, x into 9, 9x. ఓకే, సో 3x square, 4x plus 9x 13x plus 12. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 8x squareని 9x నుండి తీసుకొచ్చేద్దాం మనం.
సో మైనస్ 8x స్క్వేర్ మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x స్క్వేర్ మైనస్ 8x స్క్వేర్, దట్ మీన్స్ మైనస్ 5x స్క్వేర్. 13x మైనస్ 9x ప్లస్ 4x. సో ఇంకా 12 మిగిలిపోయింది మనకి. సో 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్ని టర్మ్స్లో కూడా మనం 5 కామన్ తీసేద్దాం మనం. దట్ మీన్స్ లేదా -5తో మనం మల్టిప్లై చేద్దాం. మనం -5తో మల్టిప్లై చేసినప్పుడు ప్రతి టర్మ్ యొక్క సింబల్ చేంజ్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ 4x మైనస్ 4x, మైనస్ ఇంటూ ప్లస్ 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీని నెక్స్ట్ పార్ట్ ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ పార్ట్ ఇక్కడ చూద్దాం మనం. సో 5x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 12 ఈక్వల్ టు 0. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సో ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మనం కోఎఫిషియంట్స్ మనం మల్టిప్లై చేస్తాం. దట్ మీన్స్ 5 ఇంటూ మైనస్ 12, దట్ మీన్స్ 60. సో 60కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు -4 రావాలి. సో 60కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 10 ఇంటూ 6 సింపుల్గా వచ్చే ఫ్యాక్టర్. సో మధ్యలో మనం -4x రావాలి, -4 రావాలంటే సో -10 ప్లస్ 6 అనేది ఉపయోగించాలి మనం. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టరేషన్లో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం తెలుసుకున్న ఫ్యాక్టర్స్ని బట్టి మనం మధ్యలో ఉన్నటువంటి ఎక్స్టర్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం మనం. దట్ మీన్స్ 5x స్క్వేర్, సో -4x ప్లేస్లో మనం -10x ప్లస్ 6x వేస్తాం మనం. సో -10x ప్లస్ 6x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ సో ఫస్ట్ 2 టర్మ్స్ చూస్తే మీకు 5, 10, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 కామన్ తీద్దాం మనం. x స్క్వేర్ xలో x కామన్ వస్తుంది కాబట్టి x కామన్ తీద్దాం. సో 5x స్క్వేర్లో 5x కామన్ వచ్చేస్తే x మిగులుతుంది. మైనస్ 5 10లో 2 టైమ్స్, సో 2. సో x కామన్ తీస్తాం మనం. సో ప్లస్ మళ్ళీ 6లో 12లో 6 కామన్ తీసేద్దాం. x మైనస్ 6 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 5x ప్లస్ 6 అండ్ x మైనస్ 2. సో x మైనస్ 2 కామన్ తీస్తే మనం మిగిలేది 5x ప్లస్ 6. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. లేకపోతే కనుక మీరు ఇక్కడ సింపుల్గా మీరు వీటిని గుర్తుపట్టచ్చు. సో చూడండి 5x ప్లస్ 6 ఈ రెండు కలిసి 5x ప్లస్ 6 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ కామన్ తీసిన పార్ట్ ఏమవుతుందంటే x మైనస్ 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో either 5x plus 6 is equal to 0 or x minus 2 is equal to 0. So x is equal to minus 6 by 5 or అంటే ప్లస్ 6 అటువైపు వెళ్తే -6 అవుతుంది, బై 5 అవుతుంది. x is equal to minus 2 వెళ్తే ప్లస్ 2 అవుతుంది. సో x is equal to -6 by 5 or x equal to 2. సో ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. ఎక్స్ వాల్యూస్ అంటే ఈ ఎక్స్ వాల్యూస్కి డిఈ ప్యారలల్ టు ఏబి అవుతుంది అనమాట. సో ఇది మనకుండే ఎగ్జాంపుల్ సంవత్సరం ప్రాబ్లం. అలాగే మీరు సెకండ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎక్సైజ్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెయిన్గా మనకి ప్యారలల్ సైడ్స్ ఇస్తే సేమ్ రేషియోస్ రాయడం, అలాగే ఒకవేళ రేషియో ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక లైన్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయడం మీద బేస్ అయి ఉంటాయి. సో మరి ప్యారలల్గా ఉన్నప్పుడు రేషియోస్ ఈక్వల్ అనే విషయం గురించి చెప్పుకోవాలంటే మనం ప్రీవియస్ వీడియో చూసినట్టయితే అందులో సో రేషియోస్ మనం 3 టైప్స్ చెప్పుకున్నాం మనం. సో పార్ట్ 1 బై పార్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు పార్ట్ 1 బై పార్ట్ 2 అని కానీ, లేకపోతే నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ బై టోటల్ అని కానీ, లేకపోతే సెకండ్ పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పార్ట్ బై టోటల్ అని కానీ మనం రేషియోస్ని చెప్పుకున్నాం మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి సంబంధించి. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం మనం. సో సెకండ్ ప్రాబ్లంలో మనకి మనం ఈ విషయం చూస్తే ఇన్ ద ఫిగర్ LM ఈజ్ ప్యారలల్ టు CB. సో LM అనేది CBకి అంటే BCకి ప్యారలల్గా ఉంది. అలాగే LN ఈజ్ ప్యారలల్ టు CD. సో LN ఈజ్ ప్యారలల్ టు CD. దెన్ ప్రూవ్ దట్ AM బై AB ఈజ్ ఈక్వల్ టు AN బై AD. సో AM ఎక్కడ నుంచి చూద్దాం మనం. సో AM అంటే ఇది AM మీన్స్ ఎ పార్ట్, AB మీన్స్ టోటల్. సో మీకు కంటి కనబడుతుంది. సో ఇట్స్ ఏ టోటల్ సైడ్. అండ్ AN ఈజ్ ఆల్సో ఎ పార్ట్.
అండ్ ఏడి ఈజ్ టోటల్. కాబట్టి పార్ట్ బై టోటల్ ఈజ్ పార్ట్ బై టోటల్ అనే విషయం మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మనం. కాబట్టి మనం థియరం అప్లై చేసేటప్పుడు మనం పార్ట్ 1 బై పార్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు పార్ట్ 1 బై పార్ట్ 2 కాకుండా పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై టోటల్ అనేటువంటి రాసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, సో మనకి ఈ ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాం మనం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి ఎక్కడ ఉందో మీరు చూడొచ్చు, ఏ, బి అండ్ సి. సో ఏబిసిలో 1 pair ఆఫ్ ప్యారల్ లైన్స్ ఉన్నాయి. సో ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు ఏబి ఆర్ బీసీ. ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు బీసీ. దెన్ రేషియోస్ రాద్దాం మనం. రేషియోస్ ఎప్పుడు ఎలా రాయాలంటే మనం ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి మొదలు పెట్టాలి మనం. సో ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. ఓకే, ఇది పార్ట్ 1 బై పార్ట్ 2 అంటాం మనం దీన్ని. సో దీన్నే మనం ఫస్ట్ పార్ట్ బై టోటల్ అండ్ ఫస్ట్ పార్ట్ బై టోటల్గా రాద్దాం మనం. సో ఫస్ట్ పార్ట్ ఏఎం, టోటల్ ఎంబి, టోటల్ ఏబి. ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఏసి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఈసారి మనం సెకండ్ ట్రయాంగిల్ ఇస్తున్నాం మనం, ఇన్ ట్రయాంగిల్ ఏడిసి. ఏడిసిలో కూడా మీరు చూసినట్టయితే కనుక ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు డిసి ఆర్ సిడి. సో ఎల్ఎన్ డిసికి ప్యారల్గా ఉంది కాబట్టి మళ్ళీ దీనికి ఆపోజిట్ వెర్టెక్స్ ఏ అవుతుంది. ఏఎన్ బై ఎన్డి ఈజ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ ఏఎల్ బై ఎల్సి. సో మళ్ళీ వన్స్ అగైన్ ఏఎన్ అంటే పార్ట్ అవుతుంది, పార్ట్ బై టోటల్ ఏఎన్ బై ఏడి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఏఎల్, టోటల్ ఈజ్ ఏసీ. ఓకే, సెకండ్ ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక అందులో మనకి రైట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఏఎల్ బై ఏసీ అండ్ ఏఎల్ బై ఏసీ. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ రైట్ హ్యాండ్ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ని మనం ఈక్వల్ చేద్దాం. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2 ఏఎం బై ఏబి ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. హెన్స్ ప్రూవ్డ్. మనకి ప్రూవ్ చేయాల్సిన విషయం ఇదే. ఓకే, అలాగే మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఫిగర్ మనకి థర్డ్లో ఇవ్వడం జరిగింది. సో థర్డ్లో ఒక ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు. థర్డ్ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. మీ ఇక్కడ సింబల్స్ చూపించడం జరిగింది. డిఈ రెడ్ కలర్ సింబల్ చూపించింది. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏబిసి అని ట్రయాంగిల్ ఇస్తున్నాం. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఓకే, ఒక పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్ మనం దొరకగానే మనం రేషియో రాసేసుకోవచ్చు. అలాగే డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. సో డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. సో డిఎఫ్ ఏఈ అనేవి ఏబిఈ ట్రయాంగిల్లో ఉన్నాయి కాబట్టి మనకు 2 ట్రయాంగిల్స్ దొరుకుతున్నాయి, 2 pairs ఆఫ్ ప్యారలైన్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాం మనం. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసిలో మనకి ప్యారలల్ లైన్స్ ఏంటంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. దెన్ సో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే డిఈ ఏసీ, ఈ రెండు పార్ట్స్ చూడండి మీరు. సో డిఈ ఏసీ. ఇప్పుడు ఈ డిఈ అనేది మిగిలిన 2 సైడ్స్ అంటే బీసీని బిఏని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో బిఈ బై ఈసీ డయాగ్రామ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్గా చూస్తారో మీ సొల్యూషన్ అంత ఈజీగా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిఏ. సో గివెన్ దట్ ఫస్ట్ ఈక్వేషన్. మనం ప్రూవ్ చేయాల్సిన విషయం చూస్తే మనం ఎక్కడ తెలుస్తుంది మనకి. సో మనం ప్రూవ్ చేయాల్సిన విషయం చూస్తే కనుక బిఎఫ్ బై ఎఫ్ఈ, దట్ మీన్స్ బిఎఫ్ ఎక్కడుంది, ఎఫ్ఈ ఎక్కడుంది, బిఈ బై ఈసీ. సో వాట్ ఈస్ బిఈ?
బిఈ బై ఈసీ. చూస్తే ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, కాబట్టి పార్ట్ బై పార్ట్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై పార్ట్ అని ప్రూవ్ చేసే రకంగా ఉంది కాబట్టి మనం టోటల్స్ రాయక్కర్లేదు. బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిఏ అంటే పార్ట్ 1 బై పార్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు పార్ట్ 1 బై పార్ట్ 1 రాస్తే సరిపోతుంది మనకి. కాబట్టి ఇక్కడితో మనం అయిపోవచ్చు. అదే ప్రీవియస్ ప్రాబ్లంలో అయితే మనకి టోటల్స్ అడిగాడన్న విషయం మనకు ఆ పార్ట్స్ చూసినట్టయితే డయాగ్రామ్లో టోటల్స్ ఉన్నాయి కాబట్టి మనం టోటల్స్ కూడా రాసాం మన రేషియోలో. కాబట్టి ఇక్కడ పార్ట్స్తో ఆగిపోదాం మనం. అలాగే ఇంకో ట్రయాంగిల్ కూడా తీసుకుందాం మనం. సో ఇంకో ట్రయాంగిల్ని తీసుకున్నట్టయితే ఇన్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ చూడండి మీరు. ఈసారి ట్రయాంగిల్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బిఈఏ ఆర్ ఏబిఈ అనే ట్రయాంగిల్ ఇస్తున్నాం మనం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ. ఓకే, ఏబిఈ ట్రయాంగిల్లో ఏమేమి ప్యారల్గా ఉన్నాయి? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. సో డిఎఫ్ అనేది ఏం చేస్తుందంటే బిఈ సైడ్ని బిఏ సైడ్ని బిఈ అండ్ బిఏ సైడ్ని ఈక్వల్ రేషియో డివైడ్ చేస్తుంది. మన రేషియోస్ రాద్దాం మనం. సో బిఈ సైడ్లో రేషియో చూస్తే మనకి బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిడి బై డిఏ. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. మీరు మళ్ళీ వన్స్ అగైన్ ఈ 2 ఈక్వేషన్స్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు చెప్పక్కర్లేదు, మీరు చాలా తెలివైన వాడు. బీడీ బై డిఏ అండ్ బీడీ బై డిఏ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఆ ఈక్వేషన్స్లో మిగిలిన 2 సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దట్ మీన్స్ బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం మనం. 4th ప్రాబ్లం మన ఈ ఎక్సర్సైజ్లో మనకున్న నాలెడ్జ్ కన్నా బియాండ్ ఆఫ్ ద నాలెడ్జ్ అది. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం తోటి మనం దాన్ని సాల్వ్ చేయలేం మనం. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్, దాన్ని వదిలిపెట్టేసేయండి. 5th ప్రాబ్లం చూద్దాం మనం. సో 5th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం మనం. సో ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ of a triangle parallel to another side bisects the third side. So prove that a line drawn through the midpoint of one side. సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసామని డిఈ, అది ఎలా పోతుందంటే ఏబి అనే సైడ్ మిడ్ పాయింట్ అవుతుంది. సో డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, దట్ మీన్స్ ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, అండ్ ప్యారలల్ టు అనదర్ సైడ్, దట్ మీన్స్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 2 points are given. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకు 2 పాయింట్లు ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈజ్ డిఈ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు బీసీ. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఫస్ట్ వన్, అండ్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. therefore AD is equal to DB. That means మరి డి మిడ్ పాయింట్ అయితే ఏడి డిబి రెండు ఈక్వల్గా ఉంటాయి. మీకు సింబల్స్ చూపించింది. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే డిబి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ దాకా మనకు అర్థమైన విషయం ఇది. అండ్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో నేను సింపుల్గా బీపీ అని రాస్తున్నాను, మీరు బీపీ అని రాయొద్దు, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని పూర్తిగా రాయడానికి ప్రయత్నించండి. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనకి డి ఈజ్ ప్యారలల్ టు బీసీ కదా. సో ఎప్పుడైతే మనకు ప్యారల్ కనబడిందో మనం వెంటనే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే సైడ్స్ రేషియో రాయడం గుర్తురావాలి మనకి. సో బై బీసీ ప్రపోర్షనాలిటీ థియరం డిఈ ప్యారలల్ టు బీసీ, దెన్ మన రేషియోస్ రాద్దాం మనం. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో బట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలిసింది కదా మనకి, కాబట్టి ఏఈ బై ఈసీ. సో ఏడి బై డిబి ప్లస్లో 1 వేద్దాం మనం. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఇంటూ 1 ఈసీ. సో స్టెప్స్ కంటిన్యూ వరుసగా ఒక లైన్లో చేసేటప్పుడు మనం మధ్యలో ఇంప్లైస్ అనే సింబల్ మనం ఉపయోగించవచ్చు అనమాట. అదర్వైజ్ ఈజ్ ఈక్వల్ టు మనం వరుసగా వేసుకుంటూ వెళ్తాం మనం, అది మీకు తెలిసిన విషయమే.
కాబట్టి ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. దట్ మీన్స్ ఇప్పుడు డిఈ ఏం చేస్తుంది అర్థం, ఏఈ ఈసీ రెండు ఈక్వల్గా ఉన్నాయని అర్థం. దట్ మీన్స్ డిఈ బైసెక్టెడ్ ఏసీ, అదే మనం ప్రూవ్ చేయాల్సిన విషయం. సో సైడ్ బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్, కాబట్టి దేర్ ఫోర్ డిఈ బైసెక్టెడ్ ఏసీ. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ మిడ్ పాయింట్ నుంచి ఇంకొక సైడ్కి ప్యారల్గా డ్రా చేసిన లైన్ థర్డ్ సైడ్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందనే విషయం అనమాట. సో ఇందులో కూడా మీరు చూసినట్టయితే ఇదేమీ లేదు, మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్నే మనం ఇంకొక రకం చెప్పాం అనమాట. సో చూడండి, రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అండ్ ద లైన్ ఈజ్ ప్యారలల్, కాబట్టి దీన్ని మనం ఇంకో రకం చెప్పాం అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మీరేం చేస్తారంటే, సో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మీద బేస్ అయి ఉంటాయి. ఈసారి రేషియోస్ ఈక్వల్ ఇస్తాడు, మీరు చేయాల్సిన పని ఏంటంటే లైన్స్ ప్యారల్గా ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సో రేషియోస్ ఈక్వల్గా ఇస్తాడు, మీరు లైన్స్ ప్యారల్ అనే విషయాన్ని చెప్పినట్టయితే మనకి మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్ అన్నీ మీకు దాదాపుగా మీకు ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది. సో మిగిలిన సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, చూస్తూనే ఉండండి సాల్వ్ మ్యాథ్ విత్ శరత్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ మ్యాథ్స్లో మీరు అప్డేట్గా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో అప్డేట్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.